హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో వచ్చేసి మంచిగా ఆకుకూరతో పప్పు, అదే అండి చామకూర. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి హెల్త్కి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇంకా మంచిగా ఉంటుందండి. ఎవరైనా అందరికీ ప్రతి ఒక్కరికి మనకు ఆకుకూర పప్పు అంటే సూపర్, ఇంకా అంతే. హెల్తీకి మంచి ఎనర్జీ. అలాంటి పప్పు మీకోసం నేను చేసి చూపించబోతున్నాను, చామకూర పప్పు. ఓకే, వాటికి కావాల్సిన పదార్థాలు: చామకూర 2 కట్టలు తీసుకున్నానండి. అలాగే మెంతికూర, టమోటా, ఆయిల్, ఎండుమిర్చి, కరివేపాకు, చింతపండు, జీలకర్ర, కారం, ఆవాలు, జీలకర్ర, పసుపు, పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్, మినపప్పు, శనగపప్పు, కందిపప్పు. ఇవైతే తాలింపుకు మాత్రమేనండి, మనకు మినపప్పు, శనగపప్పు. ఈ పప్పు వచ్చేసి మనకి కందిపప్పు 1 కప్పు తీసుకున్నాను. మంచిగా నానబెట్టానండి. ఓకే, కాస్త పప్పు చేసే ముందు మనకు పప్పు నానబెట్టుకుంటే పప్పు కాస్త రుచిగా ఉంటుంది, పప్పు మితుగా కూడా ఉంటుంది, టేస్టీగా కూడా వస్తుందండి. ఇంకోసం నేను ముందు కాస్త నానబెడతాను. ఒక 10-15 నిమిషాల ముందే నానబెట్టేసుకుని అన్నీ ప్రిపేర్ చేసేలోగా 1/2 అవర్ ఈజీగా నానేస్తాయి అన్నమాట. ఓకే, తయారు చేసే విధానం చేద్దాం రండి. ఓకే అండి, కుక్కర్ పెట్టాను పప్పు స్టవ్ పైన. స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఇప్పుడు ముందుగా మనం పప్పు ఉడికించుకోవాలి. అందుకోసం కుక్కర్లో పప్పు వేసుకున్నామండి. 1 కప్పు బేళ్ళకి 3 కప్పులు 3.5 కప్పు వాటర్ వేసుకొని చక్కగా 3 లేదా 4 విజిల్లు పెట్టేసేయండి. కొందరు పప్పు బ్యాలు ఉంటే ఇష్టపడతారు, కొందరు పప్పు మెత్తగా ఉంటేనే ఇష్టపడతారు. మీ ఇంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు పప్పుని ఉడికించుకోవడమే. మిగతాదంతా నేను చేసినట్టు మీరు చేసి చూపించడం, ఇంట్లో టేస్ట్ చేసి చూపించడం. ఇలా వేసుకున్నాం కదా, నేను 3 కప్పులు వేసాను, ఇంకాస్త వేస్తాను వాటర్. ఓకే, ఇందులోకి పసుపు కాస్త, ఓకే అండి, 1 అర స్పూన్ వేసుకున్నాం. ఇందులోకి 1 అర స్పూన్ జీలకర్ర. మంచిగా పప్పు విజిల్ వచ్చేస్తే అయిపోతుంది. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకుందాం. ఇందులో పప్పు తాలింపుకి ప్రిపేర్ చేద్దాం. ఓకే, మంచిగా కడాయి హీట్ అయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. పప్పుకు నేను ఒకేసారి తాలింపుకి కూడా వేసేస్తానండి, ఇక మళ్ళీ తాలింపు వేయడం ఉండదు. ఇప్పుడు ముందుగా మనం ఇందులోకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, ఇవన్నీ కాస్త లైట్ కలర్గా వేగిపోయాయి. ఇందులోకి పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు మంచిగా ఇందులోకి 2 టమోటాలు అండి, కాస్త పెద్ద సైజువే టమోటాలు, మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇందులోకి పసుపు. ఆల్రెడీ మనం పప్పులోకి వేసుకున్నాము 1 అర స్పూన్ పసుపు. ఇందులోకి కూడా 1 అర స్పూన్ పసుపు. యాక్చువల్గా దీంట్లోకి ఎల్లిపాయ కూడా వేయాలి. ఇప్పుడు కార్తీక మాసం ప్లస్ మా ఇంట్లో మాల వేసుకున్నారు కాబట్టి నేను వాడకూడదు, అందుకోసమని నేను ఎల్లిపాయ వేయడం లేదు. మీరు యాడ్ చేసుకోండి. మీరు తాలింపులో
ఉల్లిపాయ ఎల్లిపాయ వేసి తర్వాత టమాటా వేసుకోవచ్చు బాగా వేగిన తర్వాత. ఇందులోకి సాల్ట్ సరిపడినంత సాల్ట్, పప్పుకు కూడా అంతా కలిపండి ఆకుకూరకు పప్పుకు. మరి తర్వాత కాస్త టేస్ట్ చూసి మళ్ళీ వేసుకున్నాం. టమాటా మంచిగా మగ్గింది, కాస్త బాగా మెత్తబడాలి. ఇందులోకి 2 కట్టలు మెంతికూర, మెంతికూరలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ టమాటా నీరు అది బాగా మెత్తగా అయిపోతుంది త్వరగా. చామకూర పప్పు భలే టేస్ట్ ఉంటుందండి. దాంట్లోకి ఏదైనా ఒక ఫ్రై ఐటమ్ పెట్టుకోవాలి, కర్రీ ఆలు కానీ క్యారెట్ అలా ఏదైనా ఫ్రై ఐటమ్ పెట్టుకొని మంచిగా పప్పు వేసుకొని తిన్నామంటే ఆహా సూపర్ ఉంటుంది. ఇంకా మనం ఇందులోకి చామకూర పెట్టేస్తున్నా. ఇది మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి. చూసారుగా, ముందు కడిగి పెట్టుకొని తర్వాత కట్ చేసుకుంటే బాగుంటుందండి. లేదంటే మనకు చేతికి దొరకదు, ఇంకా వాటర్లో నుండి తీసుకునే ఉండాలి అంత సన్నగా కట్ చేసుకున్నప్పుడు. ముందు కడిగిన తర్వాత కట్ చేసుకోవడం వల్ల మనకి త్వరగా పని సింపుల్ అవుతుంది. ఆకుకూరలో కూడా మంచిగా కడగకూడదు అంటారు కదా కోసిన తర్వాత, అందుకు వెంబడి ఆకుకూర మెత్తబడిపోయింది. చూసారా, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి ఆకుకూరల్లో, చాలా త్వరగా మగ్గిపోతాయి. ఈ చామకూరలో ఫైబర్ బాగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. అప్పుడప్పుడు ఎక్కువ దొరకదు మనకి, మార్కెట్లో దొరికినప్పుడే మనం తెచ్చుకోవాలి. ఇది మనం కావాలన్నప్పుడు దొరకదు. నేను మాత్రం వెళ్ళానంటే రైతు బజార్కి కనిపించిందంటే తెచ్చేసుకుంటా, చాలా బాగుంటుంది. ఓకేండి, మనం ఇందులోకి కారం 2 స్పూన్ల కారం వేసి సూపర్ ఉందండి. ఫ్లేవరు గుమగుమలాడిపోతుంది ఆకుకూర. ఇలాగే మంచిగా ఆకుకూర కూడా మనం చేసుకుంటే కూడా ఉట్టి ఆకుకూర కూడా బాగుంటుంది, కానీ ఆ పప్పు టేస్ట్ అండి. ఇంకా ఓకే, మంచిగా మగ్గిపోయింది. మనం ఇందులోకి చింతపండు పులుసు వేసుకున్నాం. చింతపండు చూపించాను కదా, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని, ఇది చామకూర కాస్త పులుపే ఉంటుందండి, మరీ పులుపేమి ఉండదు, పుల్లగా ఉంటుంది కొద్దిగా, కాబట్టి మీరు చింతపండు చూసి వేసుకోండి. వావ్, మంచిగా ఈ పులుపులో ఆకుకూర బాగా మెత్తబడేలోపు మనకి పప్పు విజిల్స్ కూడా ఆవిరి వెళ్ళిపోయి మంచిగా పప్పు వేముకోవచ్చు. ఇంకొద్దిగా వేస్తానండి పులుసు వాటర్ నేను. ఆకుకూర కాస్త ఉడకాలి, సరిపోతుంది. అంటే ఒక గ్లాస్ వేసుకోండి, ఒక చిన్న గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇది కాస్త మరలేసరికి మనకి పప్పు కూడా ప్రిపేర్ చేసేస్తాను నేను. మంచిగా కుక్కర్లో నుండి తీసి మెత్తగా వేముకున్నామంటే ఇంకా మనకి మంచి టేస్టీ చామకూర పప్పు రెడీ అయిపోయినట్లే. ఓకే, పప్పు ఆకుకూర మంచిగా వాటర్ అది మనం వేసిన పులుసు మంచిగా ఆకుకూరలో పులుసు బాగా పట్టింది ఆకుకూరకి. ఆకుకూర కూడా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం ఉప్పు కూడా రెడీ అయిపోయిందండి. ఊరికి అలా స్పూన్తో కలుపుకొని వేసుకోవడమే, పప్పు ఏం మెదపాల్సిన అవసరం లేదు. మంచిగా 4 విజిల్స్కి బాగా ఉడికిపోయింది పప్పు. ఓకే, ఇప్పుడు మంచిగా మనం పప్పు అంతా ఈ ఆకుకూర చామకూర అంతా కలిసేలాగా, వావ్ చూసారా పప్పు ఎంత కలర్ఫుల్గా ఉందంటే చాలా టేస్టీగా ఉంటుంది.
దాని లుక్ టెక్స్చరు వావ్, పర్ఫెక్ట్ అండి, సూపర్. పప్పు అయితే చాలా బాగా వచ్చింది. ఓకే, ఇలా బాగా పప్పు ఆకుకూర మంచిగా మిక్స్ అయ్యేలాగా అలా కలుపుకున్నామంటే పప్పు కూడా మంచిగా మెదిగిపోతుంది ఇందులోనే. సూపర్ అండి. ఇంకా మన చామకూర పప్పు రెడీ. ఇప్పుడు ఇందులోకి మనం ఫైనల్గా కొత్తిమీర వేసేస్తాం. మంచిగా కుత్త అంటుంది పప్పు కూడా. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి. ఇంకా అలా కలిపేసి మంచిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఓకే అండి, టేస్టీ చామకూర పప్పు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, అంతకన్నా గట్టిగా కామెంట్ పెట్టండి. తప్పకుండా వీడియో మొత్తం చూసి కామెంట్ పెట్టండి. ఇదివరకు ఎవరైనా నా వీడియోలు చూడని వాళ్ళు ఎవరైనా ఉండి కొత్తగా చూస్తుంటే మీరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.